అందరికీ నమస్కారం అండి. మీకు ఈ వీడియోలో బిక్కవోలులో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయంనైతే పరిచయం చేస్తున్నాను. అయితే మేము ఈ కార్తీక మాసంలో ప్లాన్ చేసుకున్నామండి. అయితే మా ప్రయాణంలో మధ్య మధ్యలో షాపింగ్, ప్రయాణం ఎలా జరిగిందో అన్నీ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. మన ఛానల్‌ని మొదటిసారి చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అయితే మా ముగ్గురు సిస్టర్స్ కార్తీక మాసం కదండీ! ఏదో ఒక సండే రోజు బయటికి వెళ్దాము. డివోషనల్‌గా ప్లాన్ చేసుకుందాం అని చెప్పి అనుకున్నామనమాట. అయితే మనకి రాజమండ్రి దగ్గర ఉన్న బిక్కవోలులోని లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయము, అలాగే మనకి అక్కడే సూర్యనారాయణ మూర్తి వారు, గోలింగేశ్వర స్వామివారు, రామాలయం ఉన్నాయి. ఇలా 4 టెంపుల్స్ కూడా ఒకే రోజైతే మేము ప్లాన్ చేసుకున్నామనమాట. ఇది మేమైతే వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యామండి. మనకి ఇక్కడి నుంచి లక్ష్మీ గణపతి టెంపుల్ స్వామివారి ఆలయంకైతే 4 అవర్స్ పడుతుందని చూపిస్తుందనమాట. అయితే మేము మార్నింగ్ 6:00 అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా మధ్యలో బ్రేక్‌ఫాస్ట్ చేద్దామని జెప్పేసి ప్లాన్ జేసుకున్నామనమాట. ఇంకా 6కి ఎర్లీ కాబట్టి ఏమీ తినలేదండి. ఇంకా మేము 8:30 అయిన తర్వాత ఇక్కడ మధ్యలోని 1 అనే రెస్టారెంట్‌కైతే వచ్చామండి. ఇంతకుముందు బావగారు వాళ్ళు ఇక్కడ ఫుడ్ అది తిన్నారంట. చాలా బావుందని చెప్పారనమాట. నిజంగానే చాలా టేస్టీగా ఉందండి. అండ్ చాలా స్పేషియస్‌గా ఉంటుంది. పిల్లలు గూడా కాసేపు ఆడుకోవడానికైతే ఇక్కడ బావుంటుంది. మీకన్నీ చూపిస్తాను. మనకి కాస్త షాపింగ్ గూడా ఉందనమాట. ఇంక మేమైతే లోపలికి వెళ్ళిపోయాము. స్పేషియస్‌గా కూడా ఉందండి. మార్నింగ్ 8:30కే చూసారా ఎంతమంది జనాలో. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంది. ఎవరికి నచ్చిన టిఫిన్ అయితే వాళ్ళు ఆర్డర్ చేసేసుకున్నాము. మీకు చాలా షార్ట్స్‌లో చెప్తూ ఉంటాను. ఫుడ్ విషయంలో మటుకు నో రిస్ట్రిక్షన్స్ అనమాట. పిల్లలైనా, పెద్దవాళ్ళైనా ఎవరికి నచ్చింది వాళ్ళు ఆర్డర్ చేసేసుకుంటామనమాట. ఆ తర్వాత బయటికొచ్చిన తర్వాత ఇక్కడ రెస్టారెంట్‌కి లెఫ్ట్ సైడు మనకి ఏటికొప్పాక చెక్క బొమ్మలు అని అంటారు కదండీ! అవి ఇప్పుడు పిల్లలకి బహుశా చాలా తక్కువ తెలుసు. అవైతే పెట్టారనమాట. ఒక స్టాల్ లాగా పెట్టారు. అయితే మేము అక్కడ అన్నీ చూసాము. మా పిల్లలన్నీ అడుగుతున్నారు. ఇంత చిన్నవి ఎలా తయారు చేశారు? ఎలా చెక్కారు? ఏంటి? ఇప్పుడు జనరేషన్ పిల్లలకి ఏమీ తెలీదు కదండీ! అవన్నీ చూపిస్తున్నామనమాట. ఇదేంటి? అదేంటి? అని జెప్పేసి. మొత్తానికైతే ఇక్కడ అన్నీ విజిట్ చేశామండి. నేను ఇప్పటి వరకు కూడా ఈ ఏటికొప్పాక బొమ్మలైతే ఏవి పర్చేజ్ చేయలేదనమాట. అందుకోసం అని జెప్పేసి నేను ఎడ్ల బండయితే తీసుకుందామని అనుకుంటున్నాననమాట. ఎడ్లు మనకి ధాన్యం బస్తాలు వెనకాతల వేసింది. చూడ్డానికి చాలా బావుంటుంది కదా! అదైతే సెలెక్ట్ చేశాము. మా పిల్లలు అడుగుతున్నారు ఇదేంటి? అదేంటని. అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నామనమాట. ఇదైతే నేను ఇంట్లో కోసమయితే తీసుకున్నానండి. అలాగే రెస్టారెంట్‌కేంటంటే మనకి బయటికొస్తే రెస్టారెంట్‌కి రైట్ సైడ్ అనమాట హ్యాండ్లూమ్ శారీస్, ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్, రెడీమేడ్ బ్లౌజెస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. నేను రీసెంట్‌గా చాలా హ్యాండ్లూమ్ శారీస్ అయితే తీసుకున్నాను. అందుకోసం జస్ట్ మీకు చూపిద్దామని అయితే చూపించాను. బావున్నాయండి. డ్రెస్ మెటీరియల్స్ అయితే నాకు బాగా నచ్చాయి. అండ్ లంగా జాకెట్టు, ఆ తర్వాత నైటీస్ కూడా కొన్నున్నాయి. ఇక్కడ కూడా మేము గణపతి స్వామి వారున్నారు కదా! అక్కడ కొన్ని పిక్స్ అవి తీసుకొని ఇంకైతే వచ్చేసాము. ఇక్కడేంటంటే నేచురల్ హెయిర్ ఫ్రెషనర్స్ అయితే ఉన్నాయండి. అవి మీకు డైరెక్ట్ ఆడియో పెడతాను. ఒకసారి వినండి. నాకు బా నచ్చాయి. మీరు 1,00,000 అబోవ్ ప్లస్ కార్స్ కవర్ చేస్తారా? ఎలా ఉంటాయి పౌచ్‌లు? అవి డెమో పీస్. అది రొంప కండి, ఇది కోల్ కండి. ఇది ఓకే. ఓకే. ఇవి బెడ్రూమ్ లో కండి. ఇవి బెడ్‌రూమ్స్‌లోకి. ఇవి వాష్రూమ్ లో కండి. ఇదిలా తగిలించేసుకోవడమేనా? అంతే మేడం, హ్యాంగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి పూజ రూమ్ లో కండి. వెలిగించుకోగలుగుతాను, జస్ట్ ఓపెన్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇది క్యాప్ తీసి పెట్టేయడమేనా? అంతే మేడం. ఓకే. ఇవి కార్ లో కండి. ఇలా హ్యాంగ్ చేసేసుకోవాలా కార్‌కి? అంతే మేడం. ఇవి ఏంటివి? మస్కి డామ్స్ అండి. అవి అంటే రూమ్ లో ఏమైనా దోమలు ఉంటే జస్ట్ ఓపెన్ చేసి పెట్టుకుంటే స్మెల్ తో దోమలు రావు. ఇవి? అవి ఫ్లవర్స్. ఏ ఫ్లవర్స్ వస్తాయని అడుగుతారు కదండి, ఇవి వెస్టర్న్ చూపించడానికి కార్ లో. ఆహాహా, అంటే అసలు ఏం వస్తున్నాయని. శాంపిల్ పీస్. వీటికి పెర్ఫ్యూమా లేకపోతే ఇవే స్మెల్? అదే స్మెల్ వస్తుంది. అండ్ లిక్విడ్ యాడ్ చేస్తారు సార్. ఓకే. ఇవి అగరబత్తులే? 90% ఆర్గానిక్ అండి, 10% ఎస్ఎస్సీ గట్రా కలుస్తాయి. ఓకే. ఇవి? అవి అగరబత్తులు అండి. ఇవి ఫ్లవర్స్ అండి. ఇవి డెమో పీస్ అండి, అలా ప్యాకింగ్ తో వస్తాయి. ఓకే. ఇవి ధూప్ స్టిక్స్ అండి, దేవుడి గదిలో వెలిగించుకున్నాను. ఎంత డబ్బా? ఇది 200 అండి, 30 పీసులు వస్తాయండి. ఒకటి 8 నిమిషాలు వెలిగితే 6 గంటల స్మెల్ వస్తుందండి, రూమ్ లో కానీ పూజ రూమ్ లో కానీ. ఇది బ్యాంబే బ్యాగ్ అండి, లెమన్ గ్రాస్ స్మెల్ వస్తుంది, 1 ఇయర్ వస్తుంది. బ్యాంబూ బ్యాగ్స్ అండి. లెమన్ గ్రాస్ అండి. అవి వెనకతల కాఫీ సీడ్స్ జస్ట్ స్మెల్ కూడా, అంటే రిలీఫ్ రావడానికి అండి. బాగుంది. బయట ఓపెన్ ప్లేస్‌లో మంచిగా గార్డెన్ లాగా ఉందండి.
మనకి ఎడ్ల బండి ఉంది కదా! అది రియల్‌దే అక్కడ పెట్టారనమాట. చూడ్డానికైతే వెళ్ళాము. చాలా బావుంది. నేనైతే ఎప్పుడు టచ్ చేయలేదు. దగ్గర నుంచి ఇదే ఫస్ట్ టైమ్ చూడడం. చాలా హెవీగా ఉందండి. ఇంకా కొన్ని ఫోటోస్ తీసుకున్న తర్వాత ఇక్కడ కొన్ని లవ్ బర్డ్స్, అలాగే ర్యాబిట్స్ కూడా ఉన్నాయి. పిల్లలైతే కాసేపు ఇక్కడ ఫుడ్ తిని, కాసేపు ఉండడానికి, ఆడుకోవడానికైతే చాలా బావుందండి. మేము కాసేపు ఇంచుమించుగా ఒక 40 మినిట్స్ అయితే ఇక్కడే స్పెండ్ చేశామనమాట. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మా జర్నీ అనేది స్టార్ట్ అయిపోయింది. నేనైతే ఈ టెంపుల్‌కైతే ఫస్ట్ టైమ్ అండి వచ్చామనమాట. ఇక్కడ మేము రీచ్ అయ్యేసరికి మాకు 10:45 అయితే ఇలా అయిందనమాట. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనకి మనం ఏదైతే కోరుకుంటున్నామో స్వామివారికి గరిక, బెల్లము ఇక్కడ పర్చేజ్ చేసుకొని మనం తీసుకువెళ్ళి అది కోరిక స్వామివారి చెవిలో స్వయంగా మనం చెప్పవచ్చనమాట. జనరల్‌గా ఏంటంటే మనకి సౌత్ సైడు గర్భగుడిలోకి వెళ్ళం కదా! ఇక్కడేంటంటే స్వామివారి గర్భగుడిలోకి ఎవరైనా వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఎలాంటి టికెట్స్ ఉండవండి. అందరికి ఒకటే దర్శనం అనమాట. మేమైతే లైన్‌లో నించున్నాము. మీకు ఎంట్రన్స్ ఇది. ఇక్కడి నుంచి మనం మెట్లు దిగి వెళ్ళాలి. నేను ఇక్కడ ఈ టెంపుల్ గురించి తెలుసుకున్న విషయాలేంటంటే, ఒక గురువు గారికైతే కలలో కనిపించారంట. ఇలా పొలాల మధ్యలో నేను వెలసాను. నాకు గుడి కట్టించండి అని చెప్పేసి చెప్పారంట. వాళ్ళ వంశీకులు ఇప్పుడు పురోహితులుగా ఉన్నారనమాట ఇక్కడ. అయితే ఇది మనకి టెంపుల్ కంప్లీట్‌గా పొలాల మధ్యలో ఉంటుందండి. మనకి అన్ని చుట్టూ తెలిసిపోతాయి. చెట్లు, చిన్న కోనేరు అన్నీ కూడా పక్కనున్నాయి. ఆ అట్మాస్ఫియర్ చాలా డిఫరెంట్‌గా ఉంటుందనమాట. ఇంకా టెంపుల్ ఏంటంటే మనకి డైరెక్ట్‌గా గర్భగుడిలోకి వెళ్ళి మన ఏ కోరికైతే ఉందో స్వామివారి చెవులో మనమే స్వయంగా చెప్పవచ్చు. మరొకటేంటంటే ఇక్కడ స్వామివారు పెరుగుతూ ఉంటారంటండి. ఎందుకంటే ఇంతకుముందు ఈ స్వామివారి చుట్టూ ప్రదక్షిణాలు చేసేవారంట. ఇప్పుడైతే మనకి ప్రదక్షిణాలు చేయడానికైతే అవకాశం లేదనమాట. మొత్తం కంప్లీట్‌గా బ్యాక్ సైడ్ క్లోజ్ అయిపోయింది. మీకు ఈ వీడియోలో చూస్తే అర్థమైపోతుంది కదా! ఇంతకుముందు ప్రదక్షిణాలు చేసేవారంట. ఇది స్వయంభూ వెలిసిన స్వామివారనమాట. అందువల్ల పెరుగుతూ వస్తుంది విగ్రహం అని చెప్పి చెప్పారనమాట ఇక్కడ. అందువల్ల ఇప్పుడు ప్రదక్షిణాలైతే చేయడానికైతే కుదరటం లేదు. మరొకటేంటంటే ఇక్కడ కోరిక తీరిన తర్వాత చాలా మంది కూడా మరలా వచ్చి దర్శనం చేసుకుంటారంటండి. ఇక్కడ అడిగితే నాకు కొన్ని విషయాలైతే చెప్పారనమాట. నిజంగా స్వామివారికి అంత దగ్గరగా స్వామిని ముట్టుకొని అలాగా చెవిలో అంటే మనకక్కడ స్వామి అలా కూర్చున్నారు. మనం వెళ్లి ఆయన చెవిలో చెప్తున్నట్టుగా అనిపించిందనమాట. అది అక్కడికి వెళ్లి తెలిస్తేనే అన్నట్టు అనిపించింది నాకు. చాలా బాగా దర్శనం జరిగిందండి. చాలా సేపయితే ఉన్నాము. తర్వాత మాకు స్వామివారి ప్రసాదం కూడా లభించిందనమాట. ఇంక దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు ఈరోజు 4 టెంపుల్స్ అని చెప్పాను కదా! మేము 4 టెంపుల్స్ కూడా దర్శనం చేసుకున్నామనమాట. అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. నిజంగా చాలా బాగా దర్శనం జరిగిందండి. ఇక్కడ భోజనం టికెట్స్ కూడా ఇస్తారంటండి. కొంతమందయితే తీసుకుంటున్నారు. మేమింకా టెంపుల్స్ దర్శించాక లాస్ట్‌లో భోంచేద్దామని అనుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి.